మనము ఏక మనసుతో హృదయంలో కపటం లేని వారిగా మనం ఉండాలి. దేవుడు ఆయన ఎందుకు కోరుకుంటున్నాడంటే ఎవరు కూడా కపటంగా ప్రభు యొక్క సన్నిధిలో కనిపించకూడదు. లోకములో ఉన్న వారికి మనకు ప్రత్యేకమైన తేడా యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం మనలో ఉండాలి. ప్రియులారా, సంఘం ఈ రోజున దేవుని యొక్క రాకడకు సిద్ధపడుతున్న దినాలివి. యేసు ప్రభు రావడానికి చాలా దగ్గర రోజులే, చాలా దగ్గర వచ్చేస్తాయి. క్రీస్తు విరోధి ప్రత్యక్షం కావడానికి ఇప్పటికే చాలా సన్నాహాలు జరుగుతున్నాయి. మన ముందు భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మన ప్రాంతాలు క్షేమంగా దేవుడు ఉంచాడు. ఇది దేవుని కృప. దేవుని కృపను బట్టి మనం ఈ విధంగా ఉన్నాం. నిజంగా జరుగుతున్న యుద్ధ వాతావరణాలు మన దేశాన్ని కూడా చుట్టుకుని ఏదో కోసం మన దేశం కూడా ఆ యుద్ధంలో పాల్గొక తప్పదు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండవది, ఇదంతా కూడా బైబిల్లో ఒక ప్రవచనాలుగా దేవుడు ముందుగానే ఈ విధంగా ఉంటుంది అని దేవుడు ముందుగానే రాశాడు. ఈ యొక్క సృష్టి, భూమి అంతా కూడా అగ్ని కొరకు నిలవ చేయబడింది. ఇది కాలిపోబోతుంది. భూమి కాలిపోవాలంటే కనుక ఈ యొక్క అగ్ని, ఈ యొక్క వాతావరణం, జరుగుతున్న యొక్క యుద్ధ వాతావరణాన్ని బట్టి, వారి దగ్గర ఉన్న యొక్క రసాయన ఆయుధాలను బట్టి, అణుబాంబులను బట్టి ఈ భూమి అంతా కూడా ఒక రోజున పగలబడిపోవటానికి దగ్గర పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ చాలా సమీపం ఉందని మనం తెలుసుకోవాలి. దేవుని రాకడ సిద్ధపడి ఉంటే మనం ప్రభు రాజ్యాన్ని, ప్రభు దగ్గరకు అందరూ రాగలం. కానీ పరలోకానికి మాత్రం కొద్ది మంది మాత్రమే పరలోకానికి వెళతారు. మనకు ఉదాహరణకు 10 మంది కన్యకులు బయలుదేరారు. 10 మంది బయలుదేరిన తర్వాత వారు కునికి నిద్రిస్తున్నారట. యేసు ప్రభు రావటం, వాళ్ళకి పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైనప్పుడు వారు 10 మంది నిద్రపోతూ ఉన్నారు. కానీ పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ కేక వినపడిందంట, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి అని. పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి 10 మంది మెలకువ తెచ్చుకున్నారు. కానీ అందులో 5 దీపాలు మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. 5 దీపాలు ఆరిపోయి అన్నాడు. ఎందుకు ఈ జరుగుతున్న యొక్క సంఘటనలో 5 దీపాలు ఆరిపోవటం, 5 దీపాలు వెలగటం అనే అర్థం? ఎందుకు ఆ మాటను ఖచ్చితంగా రాసి ఉంచాడంటే, వెలుగుతూ ఉన్న దీపాలు కలిగిన వారు మాత్రమే పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. ఆరిపోయిన దీపాలు కలిగిన వారు మాత్రం పెండ్లి విందులోనికి వెళ్ళటానికి లేదు.